నా డెలివరీ అప్పుడు జరిగిన ఒక మెమొరీని మీతో పాటు షేర్ చేసుకోవాలనిపిస్తుందండి. అదేంటంటే మాకైతే డెలివరీ డేట్ ఇచ్చారు. డెలివరీ డేట్ ఇచ్చినా కూడా మేము 2 డేస్ వెయిట్ చేశాం నార్మల్ డెలివరీ కోసం. అయితే 2 డేస్ అయిపోయింది. నెక్స్ట్ డే మేడం వచ్చి ఏదో ఒకటి చెప్తారు అనే టైంలో మార్నింగ్ 4:00కి నిద్ర లేచి విజయ్ నేను అసలు హాస్పిటల్‌లో ఎవరికీ చెప్పకుండా ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చాక నేను చేసింది ఏంటంటే ఇంట్లో అన్ని పనులు చేశానండి. ఈవెన్ బాసన్లు, బట్టలు, ఇల్లు, వాకిలి అన్నీ అసలు వంట కూడా చేశాను. రైస్ వండి దాన్ని పులిహోర చేసేసాను. తిని అలా హాస్పిటల్‌కి వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్‌లోనే మేడం చెకప్‌కని పిలిచి ఆపరేషన్ అనేశారు. ఓరి దేవుడా! అసలు డెలివరీకి ముందు ఫుడ్ తింటే ఆపరేషన్ అప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది, బయటకొస్తుంది అని చాలా భయపెట్టారండి. కానీ నాకు అటువంటి ప్రాబ్లమ్ అయితే కాలేదు. నాకు తెలియక తిన్నాను. తెలిస్తే మాత్రమే తినకపోతుండే. ఇది నా డెలివరీ అప్పుడు ఉన్న స్వీట్ మెమొరీ. మీకు ఇలాంటి మెమోరీస్ ఉంటే అది నాతో పాటు షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేసేయండి. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.